ధర్మశాస్త్రంలో ఏమిటంటే మీరు ఒక ఊళ్ళో ఉంటున్నారనుకోండి, ఆ ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. సాధారణంగా ప్రతి ఊళ్ళోనూ కూడా ఈ అధిష్టాన దేవతా స్వరూపం స్త్రీ స్వరూపంగా ఆరాధింపబడుతుంటుంది. ఎందుచేత అంటే అమ్మ కదండి అన్నం పెట్టేది. అందుకని మనం ఒక ఊళ్ళో ఉంటున్నాము అంటే ఆవిడ అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ఊరు విడిచిపెట్టి దీర్ఘకాలం పాటు మనం ఎక్కడికైనా వెడుతుంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఊరి పులిమేరలకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆగి నమస్కరించాలి, లేదా మనసులోనైనా నమస్కరించాలి. అమ్మ, నేను ఇలా బయలుదేరి వెడుతున్నాను, నేను క్షేమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించు. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి క్షేమంగా వెళ్ళి మళ్ళీ తిరిగి సంతోషంగా రా అని మనసులో అంటే ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా తిరిగి మనం ఏ ఊరి నుంచి బయలుదేరామో ఆ ఊరికి చేరుకోగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతాం.